తెలుగులో ఓ స్వచ్ఛమైన విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ సినిమా చూసి చాలా కాలమే అవుతోంది. ఇప్పుడు అలాంటి ఫ్రెష్ ఫీల్ ఇస్తూ శశివదనే అనే సినిమా ఒకటి వస్తోంది. పలస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలి ప్రసాద్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని సాయి మోహన్ ఉబ్బన్న డైరెక్టర్ చేస్తుండగా ఎంజే ఫిలిం కంపెనీ బ్యానర్స్పై అహితేజ బెల్లంకొండ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దేవరా డేట్ను టార్గెట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్కు రెడీ అవుతోంది. బ్యూటిఫుల్ విలేజ్ డ్రాప్న వస్తున్న ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ మంచి బజ్ జనరేట్ చేస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ ఇచ్చిన మెలోడీ ట్యూన్స్ అదిరిపోయాయి. శశివదనే టైటిల్ సాంగ్, డీజే పిల్ల సాంగ్ స్టార్ట్ బస్టర్గా నిలిచాయి. ముఖ్యంగా డీజే పిల్ల సాంగ్ సేప్ సోషల్ మీడియాలో రేస్తో వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్గా మరో సూపర్ మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఏమిటో ఏమిటో అంటూ సాంగ్. ఈ సాంగ్ను సింగర్ PVNS రోహిత్ పాడగా కరుణాకర్ ఆడిగర్ల లిరిక్స్ అందించాడు. JD మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. సినిమాలో ఈ సాంగ్ హీరో హీరోయిన్ని చూడగానే హాన్ చేసేలా ఉంది. రక్షిత్ అట్లూరి కోమలి పెయిన్ బాగుంటుంది. వింటుంటే వినాలనిపించేలా స్లో పాయిజన్లా ఎక్కేలా ఉన్న ఈ మెలోడీ విజువల్స్ పరంగా కూడా ఆకట్టుకునేలా ఉంది. మేకర్స్ కూడా ఈ పాటతో తమ సినిమాలో మరో మెట్టు ఎక్కుతుందని నమ్ముతున్నారు. అందుకే తగ్గట్టే ఈ బ్యూటిఫుల్ ట్రాక్ ఉందని చెప్పాలి. చిన్న సినిమా అయినా కూడా సాంగ్స్తో ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తోంది. శశివదనే మొత్తంగా ఈ సినిమాతో తెలుగులో చాలా రోజుల ఒక మంచి లవ్ స్టోరీ చూడబోతున్నంటే ఉంది. గ్లోబల్ స్టార్ పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ 31 పేరుతో ఈ సినిమా తెరకెక్కించబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ పనులు పూర్తి కావస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాల గురించి చర్చించేందుకు తన సతీమణి లక్ష్మి ప్రణీతతో కలిసి బెంగళూరుకు వెళ్లారు ఎన్టీఆర్. ఈ సందర్భంగా KGF స్టార్ కాంతారా హీరో రిషబ్ శెట్టిలు ఎన్టీఆర్ను కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమా కోసం బాగా తగ్గినట్లు కనిపిస్తున్నారు. న్యూ లుక్ ఫోటోలు ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 31 సినిమా భిన్నమైన ఎమోషన్స్తో కొనసాగుతుంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ తెలిపారు, చాలా మంది అభిమానులు ఇదొక యాక్షన్ సినిమా అనుకుంటున్నారని, కానీ కొత్త స్టోరీతో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలిపారు. త్వరలో ఈ సినిమా గురించి అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం. శ్రద్ధ దాస్ సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్లో ఉండే పేరు. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా సెకండ్ హీరోగా బాగా ఫేమస్ అయింది. ఏ సినిమా కూడా మంచి టాక్ను అయితే ఇవ్వలేకపోయాయి. దాంతో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్గా నటిస్తూ ప్రేక్షకులను అలరించింది. అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీ చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. గుంటూరు టాకీస్ అనే బోల్డ్ పాత్ర నటించి అలరించింది. అందం, అభినయం ఉన్న ఈ చిన్నదానికి హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంపై ఆమె ఫ్యాన్స్ నిరాశకు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో లేఅవుట్ లుక్ దర్శనమిచ్చింది. డిఫరెంట్ స్టిల్తో ఆకట్టుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్తోనే ఉంది. ఇటీవల ఓ టీవీ షోకు జడ్జ్ వ్యవహరిస్తోంది శ్రద్ధ దాస్. ఇక సోషల్ మీడియాలో శ్రద్ధ దాస్కు మంచి క్రేజ్ ఉంది. హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. తాజాగా ఆరెంజ్ డ్రెస్తో నడుము అందాలతో పిచ్చెక్కించే ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఆ మధ్య ఓ బిజినెస్ మ్యాన్ను పెళ్లి చేసుకునుంది. జోరుగా ప్రచారం జరుగుతోంది. 32 ఏళ్ల హాట్ బ్యూటీ త్వరలో పెళ్లి చేసుకునుంది. అది కూడా ఓ బిజినెస్ మ్యాన్ను అని టాక్. అంతేకాదు వీరిద్దరి ప్రేమ పెళ్లి అని కూడా ప్రచారం జరుగుతోంది. తాజాగా వార్తలపై స్పందించిన శ్రద్ధ దాస్ డేటింగ్, పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఈ హాట్ బ్యూటీ తాను ఎవరితోనూ డేటింగ్ చేయటం లేదని, తనకు ఏ బిజినెస్ మ్యాన్ తెలియదని చెప్పింది. వాటిలో నిజం లేదని, తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పింది. సినిమాలో సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఆయన సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాంతో సినిమాలు ఒక ప్రత్యేకతను పొందుతాయి. అలా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సమాజంలోని అసమానతను ప్రశ్నిస్తూనే కమర్షియల్ అంశాలు యాడ్ చేస్తూ చిత్రాలు రూపొందించడంలో ఆయన మించిన వారు ఉన్నారు. ఒకవైపు డైరెక్టర్గా వరుస సినిమాలు చేస్తూ మరోవైపు నీలం పేరుతో ఒక ప్రొడ్యూసర్ స్టార్ చేశారు. అంతేకాదు తన శిష్యులకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పిస్తూ వైవిధ్యమైన కథా చిత్రాలను నిర్మిస్తున్నారు.
గతంలో దర్శకుడు మారి సెల్వరాజ్ వంటి సక్సెస్ఫుల్ దర్శకులు పరిచయం చేశారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో డైరెక్టర్ను పరిచయం చేశాడు అకిరా స్మూన్. దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురువారం చెన్నైలో పూజా కార్యక్రమంలో ప్రారంభమైంది. ఇందులో అతని జంటగా టాలీవుడ్ హీరోయిన్ శివాని రాజశేఖర్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీనాథ్ బాజీ, లింగేష్, విశ్వంత్ వంటి వరుసగా నటిస్తున్నారు. రంజిత్ నిర్మిస్తున్న ఈ సినిమా అంటే అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి. అలాగే ఆయన రూపొందిస్తున్న చిత్రంలో జీవి ప్రకాష్ మా కథానాయకుడికి నటించడం మరో విశేషం. వీరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియాలన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండియా వైడ్ గా సినిమా లవర్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా మరో ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ సినిమా. కారణం సినిమా గురించి దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్స్. ఇటీవల రాజమౌళి ఫ్యామిలీతో కలిసి బళ్ళారి వెళ్లారు. అక్కడ ప్రముఖ దేవాలయాల ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కన్నడ స్టార్ హీరో ర్యాంకింగ్ స్టార్ యాష్ కూడా పాల్గొన్నారు. అనంతరం రాజమౌళి అక్కడి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఓ రిపోర్టర్ రాజమౌళి నెక్స్ట్ సినిమా గురించి ప్రశ్నించారు. దానికి బదులుగా రాజమౌళి మాట్లాడుతూ, నా తరువాతి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ సినిమాను టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటిస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచరస్ మూవీ వస్తున్న ఈ సినిమా కథను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. మరి పాన్ ఇండియా వైడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.